జంతువుల యొక్క చర్మాలను ధరించేవారని, కానీ ఆయన బట్టలు కుట్టడం మరియు దానితో పాటు రాయటం కూడా, మరియు పెన్ను తయారు చేయటం, పెన్నును వాడటం, రాయటం ఇలా నేర్పిన వ్యక్తిగా ఇద్రీస్ అలైహిస్సలాం గారి గురించి ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరుగుతుంది. ఇకపోతే దావూద్ అలైహిస్సలాం గారి విషయం తీసుకోండి. ఆయన ఒక కమ్మరిగా, ఒక ప్రవక్తగా ఆయన ఎలా జీవితం గడిపాడో గ్రంథంలో ఉంది. దావూద్ అలైహిస్సలాం గారు ఇనుముతో ఆయన పనిచేసేవారు అని, అల్లా ఆయనకు ఇనుమును ఒక మైనంలా మార్చే శక్తిని అతనికి ఇచ్చాడు అని, ఆయన యుద్ధ వీరుల కోసం తేలికపాటి మరియు బలమైన ఇనుపు కవచాలను ఆయన తయారు చేసేవారని మరి ఖురాన్ మరియు హదీసుల్లో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. మూసా అలైహిస్సలాం గారి విషయం తీసుకోండి. మూసా అలైహిస్సలాం గారు ఒక గొర్రెల కాపరిగా, ఒక ప్రవక్తగా, ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేశారని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. ఆయన ప్రవక్త కాకముందు మధ్యన ప్రాంతంలో దాదాపు 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయన గొర్రెలు కూడా కాశారు అని, మరి జకరియా అలైహిస్సలాం గారు ఆయన ఒక వడ్రంగిగా జీవించారు అని, జకరియా అలైహిస్సలాం గారు కూడా నూహ్ అలైహిస్సలాం గారి లాగానే వడ్రంగిగా పనిచేసేవారు అని, ఇంకా వేరే వృత్తులు కూడా వీరు చేసి ఉన్నారని, ఇక ఇబ్రాహీం అలైహిస్సలాం గారు మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు వీరు ఆర్కిటెక్చర్ మరియు కన్స్ట్రక్షన్లో వీరు ఎలా ఉండేవారో ఒక్కసారి మీరు గ్రంథాలు తీసి చూడండి. వీరిద్దరూ కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు మక్కాలో ఉన్నటువంటి కాబాయాన్ని ఎలా నిర్మించడం జరిగింది, వీరి యొక్క జీవితకాలంలో అనేక రకాల నిర్మాణాలు, వారు అనేక రకాల సేవలు మరియు ఒంటెలు మరియు పశువులు, గొర్రెలు, వాటితో పాటు ఇంకా వేరే వ్యాపారాలు కూడా వారు ఎలా చేశారని ఖురాన్ మరియు హదీసుల్లో మీరు చూడవచ్చు. అంతేకాకుండా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన చిన్నతనంలోనే గొర్రెలను, ఒంటెలను ఎలా కాసేవారు అని, ఆ తర్వాత యవ్వనంలో ఆయన ఒక గొప్ప వ్యాపారిగా ఎలా పేరు తెచ్చుకున్నారో, ఆయన నిజాయితీని చూసి ఆనాటి ప్రజలు ఆయన్ని అల్ అమీన్ అంటే నమ్మకస్తుడు అనే పేరుని, నమ్మకస్తుడు అనే ఒక బిరుదుని ఆయనకి ఇవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్. ఆయన ప్రవక్త కాకముందే ఆయనకి ఒక బిరుదుని ఆనాటి అక్కడున్న ప్రజలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక విషయం గమనించండి, ప్రవక్తలందరూ ఏదో ఒక పని చేసుకుంటూ దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకి ఇచ్చారు. కానీ మనం కూడా ఈనాడు ఈ యొక్క చందాలు అనే పేరుతోటి కానీ, లేదా డొనేషన్లు అనే పేరుతోటి కానీ ఇలా మనం డిపెండ్ కాకుండా మనం కూడా మన జీవితంలో మన కుటుంబం కోసం